నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తా కథనం అసత్య ప్రచారమని బ్రహ్మంగారి మఠం మండల అధ్యక్షుడు వీరనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, నా తోటి వారు అవినీతికి పాల్పడినా నేను సహించేవాణ్ణి కాదని, కనుకనే నాతో ఇవాళ కొందరు నాకు శత్రువులుగా తయారయ్యారని, బ్రహ్మంగారి మఠంలో వైసీపీ ప్రభుత్వం చేసే అభివృద్ధి చూడలేక నాపై విష ప్రచారం చేస్తున్నారని మండల అధ్యక్షుడు అన్నారు. వీటన్నింటినీ కొన్ని వార్తాపత్రికలు అదును చూసుకుని మాపై విష ప్రచారం చేయడం తగదని బ్రహ్మంగారి మఠం 5 రోడ్ల కూడలందు ఒక ప్రముఖ దినపత్రిక ప్రతులను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ఈనాడు పేపర్లో భీమఠం మండలంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు 3 కోట్ల ఆస్తి భూకజ్జా అని ఈనాడులో పేపరు వచ్చిన కారణంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, నన్ను అభిమానించే నాయకులకు, ప్రతి ఒక్కరికి, అట్నే పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ భూకజ్జా అనేది ఇది రావడమే నా మీద కొంతమంది చేయొచ్చు, నేను కాదన్ను. నా మీద రాయడము అనేది భూకజ్జా ఛాలెంజ్ చేస్తాడా. భూకజ్జా నేను చేసినట్టు ఏ విలేకరైనా సరే, ఈ గ్రామ ప్రజలైనా సరే, భీమఠం మండలములైనా సరే, ఎవరైనా కానీ నిరూపించితే నేను మొత్తం ఈ దేశం కాదు, ఈ ప్రపంచాన్ని లేకుండా పోయేదానికి సిద్ధం. అట్ట లేకుండా నా మీద ఎవరైతే చేసిండ్రో వాళ్ళు దేవుని కాడికి వచ్చి ఇది ఖచ్చితమని నిరూపించుకునే సాల్. లేదు పొరపాటు అయింది, తప్పని మళ్ళా ఎక్కడ పేపర్లో వచ్చిందో, ఎవరు చెప్పిండ్రో వాళ్ళు సారీ చెప్పి మళ్ళా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ తెలియజేసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది లేదు అంటే నేను ఎంతవరకు పోయేదానికైనా సిద్ధం. నేను నీతి నిజాయితీతో భీమఠం మండలంలో నీతి నిజాయితీగా ఉండే ఏకైక వ్యక్తిని నేను. నా మీద ఈ విధంగా ఇప్పుడు ధర్మాన్ని 100%లో 80-90% పాటించే ఏకైక మండలంలో ఉండే నాయకుడు ఎవడంటే వీరనారాయణ రెడ్డి. ఛాలెంజ్. మా పార్టీ వాళ్ళు ఒకవేళ బాధపడవచ్చు, మేమంతా కాదా అని. నేను గౌరవంగా చెప్తాడా. ఈరోజు మన పార్టీ వాళ్ళు కొంతమంది అట్ట ఇట్ట అంటే వాళ్ళని అరిసి నాతో దూరంగా ఉండేవాళ్ళు, కానీ కనీసం పేర్లు చెప్పకూడదు. ఓ 10 మంది 20 మంది ఉంటారు. నువ్వేం చేయలేవు, మమ్మల్ని చేసుకోనియవు, వాళ్ళ మాత్రమే వాళ్ళంతా ఇట్లా చేసినట్టే పద్ధతి కాదు. మన ఎమ్మెల్యేకి చెడ్డ పేరు రాకూడదు, మన ముఖ్యమంత్రికి చెడ్డ పేరు రాకూడదు అని ఉండా. ఏదున్నా కానీ ఛాలెంజ్. ప్రతి ఒక్కరికి తెలిసిన తెల్లబొక్కు మాత్రం ఉంటా. ప్రతి ఒక్కరు ఎవరైనా అడగొచ్చు, సగం పొద్దున అడగొచ్చు, ఏమయ్యా ఇదని. దానికి సమాధానం చెప్పేదానికి మండల ప్రెసిడెంట్గా, ఈ బ్రహ్మంగారి ఆయన భక్తునిగా, శిష్యునిగా, ఈ మండలానికి ఒక నాయకునిగా నేను చెప్తాడా, ఛాలెంజ్ చేస్తాడా. ఎవరైనా సరే ఛాలెంజ్, ఏ దాంట్లో అయినా ఛాలెంజ్. 80% నా కాడ ధర్మం లేకుంటే మీది ఏం చెప్పినా కానీ సిద్ధం. ఈరోజు ఈ భూకజ్జా అని దానికి కొంతమంది స్వార్థ నాయకులు, కొంతమంది గవర్నమెంటు దేవాలయాల భూములు అన్యాక్రాంతం చేసే నాయకులు, వాళ్ళ అనుచరులు. ఇప్పుడు ఇది వాస్తవంగా నేను సిగ్గుదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజుకి కానీ రౌడీజం, దుర్మార్గులది మఠం మండలంలో పరిపాలన మోసం జరుగుతుంది. నేను ఎన్నోసార్లు జెడ్పీ మీటింగు, మండల మీటింగు, ఎమ్మెల్యేకు, ఎంపీకి, ముఖ్యమంత్రికి కానీ లెటర్ పెట్టినా. సార్, మా భీమఠం మండలంలో దోపిడీ జరుగుతుంది రెవెన్యూలో. మొత్తం మన మండలంలో ఒక 40,000 ఎకరాలు ఉంటే 80,000 ఎకరాలు దొంగ పాస్బుక్లు తీసుకొని బ్యాంకులు కొల్లగొట్టి ఉండరు. బ్యాంకులు బినామీ పేరు తీసుకొని ఎకరాకు 1,00,000. ఈ విధంగా ఉండదని నేను ఎన్నోసార్లు జెడ్పీ మీటింగ్లో మొత్తం ఫిర్యాదు చేసిన. రెవెన్యూ వల్ల అవకతవకలతోనే వీళ్ళు ఎర్రబీగిపోతుంటారు. మొత్తం సింగరాయ మాన్యం ఉంది, సింగరాయ స్వామి దేవుని మాన్యం ఉంది. దేవుని మాన్యంలో ఆక్రమించుకుంటే స్వశక్తిగా
ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు బతకలేకనో బతికో లేకుంటే సొంత ఇల్లు వేసుకునే కానీ పర్వాలే. అట్టలే ఒక నాయకునికి కప్పం కట్టాలా? ఇదేంది? ఇది ప్రజాస్వామ్యమా? లేకుంటే ఇది యాడుంది? ఎందుకు చర్య తీసుకోలేకుండారు? ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ ఏమో మరి ఎట్టెట్టు నాకు అర్థమే కావడంలే. ఇది నిరూపించేదానికి నేను సిద్ధముండా. అట్నే బోలా సీను అనే వ్యక్తి వాళ్ళ నాయన పేరుతో 428 సోమిరెడ్డిపల్లె /2 428/2 25 సెంట్లో 20 సెంట్లో వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఉందట. అతని ఈరోజు ఎకరో 2 ఎకరాలో 28 సెంట్లేంది, ఎకరో 2 ఎకరాలో రిజిస్టర్ ఒక్కొక్క సెంటుకు 50,000 నుంచి 1,00,000. దాని విలువ ఎంత? 4 లక్షలు ఉంది. 4 లక్షలు ఉండే భూమిని 1,00,000 2 లక్షలు చూసుకొని దారాదత్తం. ఇది ప్రజాస్వామ్యమా? లేకుంటే గవర్నమెంట్ అధికారులు ఉండరా? ఇంత అవినీతి చేస్తుంటే ఎన్నోసార్లు ఫిర్యాదు చేసాం, పట్టించుకోవడంలే. దీనికి ఈ సర్వే నెంబర్ వాళ్ళు ఏదో వేసిండ్రు. దానికి తిప్పన శనరాయుడు అని ఆంధ్రజ్యోతి విలేకరి రామతీర్థం, ఇప్పుడు ప్రస్తుత నాగేశు వాళ్ళ తాత 1978లో తహసీల్దార్ పట్టా ఇచ్చిండు. చూడండి ఒకసారి. అయిపోయినాక 1998లో వాకా విజయసింహారెడ్డి పీరారెడ్డి ఉలవపాడు ఆయనకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఇది ఈ భూమి. ఈయన మొత్తం 28/8/2022లో 5 సెంట్లు మొత్తం చూడండి ప్లాట్లు వేసి రాళ్ళు బాతి వాళ్ళందరికీ అమ్మిండ్రు. 5 సెంట్లు 4 సెంట్లు 3 సెంట్లు ఈ ప్లాట్లు చూడండి అమ్ముతే కొంతమంది ఆ ప్రభుత్వంలో ఆక్రమించింది 1-2 చూపింది. ఆ ప్రభుత్వంలో ఆక్రమించి అన్ని చేసి వీళ్ళందరికీ బాధ ఏంటంటే మొత్తం అందరికి నోటీసులు ఇచ్చినాం. మొత్తం బ్రహ్మంగారి మఠంలో పుణ్యక్షేత్రము చుట్టుపక్కల మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వస్తుంది. ఇది బాగుండాలని మొత్తం ఎడల్పు చేసి అందరి సమక్షం అఖిలపక్ష కమిటీ పెట్టి అందరిని ఎడల్పు చేసినాం. మళ్ళీ ఆక్రమిస్తారు. కొంతమంది చెప్పిన పేర్లు ఉన్నాయి, ఇచ్చినాం. ఆల్రెడీ 60-70 మంది పేర్లు తీసుకొని అధికారులు ఇచ్చినారు. రెవెన్యూ వాళ్ళు ఇచ్చిండ్రు. కలెక్టర్ జడ్పీ మీటింగ్లో మాట్లాడినా మీరు పగలగొట్టుకొని ఉంటే మేము ఎవరి అంటే మళ్ళీ అట్ట వేసుకొని సార్ మా ఇంతకాడికి మించదని ఇప్పుడు సర్వే జరుగుతుంది అంటే డిలే చేస్తాను. లెక్క తీసుకున్నారు, లంచం తీసుకోలేదని నేను చెప్పాను. తీసుకున్నారని నేను చెప్పాను. లంచం తీసుకోకుంటే ఎప్పుడో కొడతారు. కొంతమంది చెప్పినా కదా నాయకులు, వాళ్ళ బంకులు ఉన్నాయి. 10-20 ఒక 50,000 60,000 నెలకు ఆదాయం వచ్చనేది అయంత బాధ. 50,000 పోయింది అని. మనం పాపం చాలా బీదోళ్ళకి అన్యాయం చేసినాం. ఒక 10-20 మందికి మీకు పక్కన చూపించమమ్మా బెన్నె కొడతామంటే వాళ్ళు వదిలేసిండ్రు. పెద్ద కోటీశ్వరుడు అప్పుడే తిరగమలిండ్రు. ఎందుకు నాకు 50,000 60,000 లచ్చపోద్ది నెలకు వచ్చేది బంకల్లో? అంత నీచం. బంకల్లో వచ్చే లెక్క నాకు లేకుండా పోతుంది ఇవన్నీ అని ఆ రోజే అదంతా ఉంది, రికార్డు ఉంది, అయ్యాని పెడతాం. అడ్డం వచ్చి అది ఇదని డెవలప్మెంట్. ఇప్పుడు మఠం ఎవరు వచ్చినా కానీ అప్పుడు రథం తిరగాలంటే అటు తిరక్క ఇబ్బంది పడి అంతా ఉండరు. ఈరోజు వచ్చిన వాళ్ళంతా ఇది మఠమా కాదబ్బా ఏంది ఇంత ఎడలిపోయింది అది ఇది అంటారు. నా సొంత లెక్క పెట్టుకున్నా 15-20 లక్షలు పెట్టినా. నా సొంత లెక్క పెట్టి 15-20 దానికి నాకు సాయం చేసింది ఈయనే ఉంటాడు రమణారెడ్డి. ఒక 50,000 రూపాయలు డబ్బులు ఏర్పాటు చేయించిండు దీప్తి రమణారెడ్డి. ఇంకొక 50,000 చేయించిండ్రు. అంతకు తప్ప ఎవరు కానీ మిషన్లు పెట్టి టిప్పర్లు పెట్టి అంతా ఎడల్పు చేసినాం. నేను కలెక్టర్ గారికి అదే మీటింగ్లో చెప్పినాం. సార్ మాలకి ఇట్ట కథ అంటే నా జేసీబీలు పంపిస్తాం, మీరు కొట్టేది లేకుండా ఉంటే ఎస్సీని వాళ్ళని చెప్పిన సస్పెండ్ చేస్తాం మీరు తొందరలో. మీరు చేయకుంటే ఏకైక అడిగేది జిల్లాలో మఠం ఎంపీపీ జెడ్పీటీసీ రాంగోవింద్ రెడ్డి వీళ్ళు తప్పక మఠంలో ఎడల్పు చేయాలా కొట్టండి అని. ఇంకా ఎవరు కొట్టుకుంటే నా మిషన్ పంపిస్తానని చెప్పి ఆదేశాలు ఇచ్చిండు. ఇచ్చే మొత్తం అంతా నోటీసులు ఇచ్చిండు. దానికి కానీ ఇప్పుడు మనం బ్రహ్మంగారి మఠంలో డెవలప్ చేయాలా, బాగుండాలి, ఎడల్పు పని ఇంత చేస్తంటే మనము
దాన్ని ఎట్టో కూడా చెడగొట్టాలా? ఎందుకు? మళ్ళీ వచ్చే బంకులు 10-20 బంకులు వాళ్ళే సొంతం, బంకుకు 5,000 10,000 అవి లేకుండా పోయిందని. ఇప్పుడు సింగరాయమాన్యం ఉంది, సింగరాయమాన్యంలో ఎవరైనా బీదోళ్ళు వేసుకునేదానికి అది దేవుందైనా కానీ తప్పే అయినా కానీ వేసుకోవచ్చు. కప్పం కట్టి వేసుకోవడం ఏంది? అది డబ్బు కట్టాలా, ఆ నాయకునికి డబ్బు కడితేనే అడబేయాలి, లేకుంటే అందుకని ఇంకా చెడ్డ పేరు వచ్చారా అని 100% మా అనుచరులు అందరిని పోయి వేసుకోమని చెప్తా. అంతే వేసుకోరు, అంతా పేర్రి ఇబ్బందినే. వాళ్ళకు లెక్క కట్టి ఒక్కడికి లెక్క కట్టి ఇదంతా రౌడీజం చేస్తుంటే మేము గాలు దొడుకొని ఉండాలనా? బ్రహ్మాండంగా శ్రీనివాసులు రెడ్డి ఆయన అనుచరులని బ్రహ్మాండంగా చెప్తాను కదా. శ్రీనివాసులు రెడ్డి ఆయన అనుచరులు మొత్తం నేననేది కాదు, మీరు పోయి మఠమంతా చూసుకోండి. లేకుంటే ఆయన నేను లేకుంటే మొత్తం చేద్దాం. నా అనుచరులు ఇవ్వడం చేసి ఇప్పుడే ఒక సెకండ్ తీసుకోండి. నీ అనుచరులు నువ్వు అన్ని ఆక్రమించే నీ ఇప్పి. అయితే ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి అనుచరులు ఆక్రమించినారని చెప్పేసి వీరనారెడ్డి అనుచరులను కూడా ఆక్రమించుకోమని చెప్పి మీరు చెప్తున్నారు. ఇంకా ఇది లేనప్పుడు విధి లేకుండా ఉంటే, గవర్నమెంట్ చర్య తీసుకోకుండా ఉంటే, దుర్మార్గము మాలుగా విపరీతంగా పెరిగిపోతుంటే ఇంకా మాలుగా ఎంత చూసినా చూడలేము. మనం సైకున్నా కానీ మా మీదికి కానీ ఇట్లా దుర్మార్గంగా ఎన్ని పెట్టి ఇట్లా చేసినప్పుడు, అవమానం జరిగినప్పుడు, విధి లేని పరిస్థితుల్లో నా అనుచరులు నేను కానీ చెప్తాడా మొత్తం ఎక్కడెక్కడ ఆక్రమిస్తాండ్రి, గవర్నమెంటే దిగొచ్చది. ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. అంటే అధికారం మీద ఉన్నప్పుడు అధికారులతో పని చేయించుకోవాల్సిన బాధ్యత మీదే కదా. అది ఏమో అవతల లంచాలు ఇస్తాండ్రు, మేము లంచమేం కదా. మేము పని చేయండి ఇట్లా దుర్మార్గంగా ఇది బీదోనికి చేయంటే అటు చేయరు. మాలో 1 లక్ష రూపాయలు లెక్కిచ్చే వాళ్ళ పని చేస్తారు. సరే వచ్చే 1 లక్ష రూపాయలు మన వాళ్ళని ఏమంటాము, ఇది 5,000 10,000 చూడండి పాపం అంటాం. దీనికి పలకరు. లక్ష వచ్చే ఆ లక్షకే పలుకుతారు. మొత్తం ఎన్ని పాస్బుక్లు, ఎన్ని భూములు, ఎన్ని తకరాలు, రికార్డు పాపం వాళ్ళ కాడికి వచ్చాయి. వాడు భూమి చేసుకుంటానికి రైతు భరోసా పన్నే పడదు. ఈడేమో లోన్ తెచ్చుకుంటాడు, వాడికి లోన్ గిన్నె ఉండదు. ఏదో పంటల బీమా వస్తుంది, దుర్మార్గునికి పడుతుంది, దీనికి పడదు. ఇప్పుడు రెవెన్యూ భూములు ఉన్నాయి, వాటిని డిస్ప్యూట్ లో పెట్టించే అవకాశం ఉంది కదా. డిస్ప్యూట్లు అడుగుతారులే, వీళ్ళే డబ్బు తీసుకుంటే లెటర్ డిస్ట్రిబ్యూట్ పెడతారండి. ఎవరు పలుకుతారు? ఒక గ్యాంగ్ ఉంది. ఇది అంతా నేను చెప్పినా చూడు, ఈ గ్యాంగ్ కనీసము మాలో కొన్ని కోట్ల గ్యాంగ్ డబ్బులు బ్యాంకులో తెచ్చుకున్నారు. ఇబ్బంది పడతారంటే ఏ దానికి చేసేదానికి సిద్ధంగా ఉండాలని నేను వాళ్ళకి భయపడేది కాదు. నేను చెప్పేది ఎప్పుడు దేవుడు రాసి పెడితే ఎప్పుడు జరుగుతాడు భయపడి కాదు. ఈ విధంగా ఉండరు. అంటే ఇప్పుడు అధికారులు చర్యలు తీసుకోకపోతే మీరు అన్నట్లు జనవరి 20వ తేదీ నుంచి మీరు నిరాహార దీక్ష కూర్చుండే అవకాశం ఉందా? 100%, 1000%. మా ఎమ్మెల్యే గారి దృష్టి చెప్తా, ఎంపీ గారికి చెప్తా, ముఖ్యమంత్రి గారికి చెప్తా. దీంట్ల మీద చర్య తీసుకోకుండా ఉంటే, ఈ దుర్మార్గాన్ని నశించకుండా చేయకుండా ఉంటే, ఒకసారి మాలు ఏదైనా కానీ ఎంక్వైరీ పెట్టండి, లేకుంటే ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకోండి. ఈ వాస్తవం అయితే ఈ వాస్తవం అయితేనే నేను చేస్తా. ఇది కాదు ఇది తప్పు అనేది అట్టుకుంటే వాళ్ళు ఏం చెప్తే దానికి నేను సిద్ధం, నేను నిరూపించేదానికి సిద్ధం. తహసీల్దార్ కూర్చోబి దూరంగా రండి నువ్వు మధ్యలో ఈనాడు పేపర్ రామోజీ రాతలు అంటే పిచ్చి కూతలు, రామోజీ రాతలు
ఈనాడు పేపర్ ఈనాడు పేపర్ రామోజీ రాతలు ఈనాడు పేపర్ రామోజీ రాతలు ఈనాడు రామోజీ రాతలు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.